ఈరోజు దేవుని వాక్యము 91వ కీర్తన 7వ వచనము. అపాయము నీ యొద్దకు రాదు. మరి ఎవరికి అపాయం రాదు అని చూస్తే మొదటి వచనంలో షరతు ఉంటుందండి. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఎవరైతే శ్రమల గుండా, శోధనల గుండా, కష్టాల గుండా ప్రయాణం చేస్తూ ఉంటారో వారు ఆ మహోన్నతుని, ఆ దేవుని చాటున నివసించేవారిగా ఉన్నప్పుడు, ఆ సర్వశక్తి నీడను విశ్రమించేవారిగా ఉన్నప్పుడు, ఆయనే మనకు ఆశ్రయంగా, మన కోటగా, మనం నమ్ముకుని దేవునిగా ఉన్నప్పుడు మాత్రమే ఏ అపాయము కూడా మన యొద్దకు రాదని ఈ వాగ్దానము స్పష్టంగా మనకు తెలియచేస్తుంది. చూడండి, ఈ లోకంలో మనం జీవిస్తున్నంత కాలము శోధింపబడుతూనే ఉంటాము సాతాను చేత. ఎన్నో రకాలుగా శోధనలు గుండా వెళ్తున్నప్పుడు కృంగిపోతూ ఉంటాము, నిరాశకు గురవుతూ ఉంటాము. అయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఎన్ని పరిశోధనలు గుండా, ఎన్ని శోధనలు గుండా, ఎన్ని ఇబ్బందులు గుండా, ఎన్ని శ్రమల గుండాను వెళ్ళినప్పటికీ నా చాటున నువ్వు నివసించు, నా నీడను విశ్రమించు, నన్ను ఆశ్రయించు, నన్ను నమ్ముకొను, అప్పుడు నీకు ఏ అపాయము రానివ్వని అంటున్నాడు. నీ యొద్దకు ఏ అపాయము నేను రానివ్వనని వాగ్దానం చేస్తున్నాడండి దేవుడు. మనమే అనేక సార్లు కృంగుదల్లో ఉండి, నిరాశల్లో ఉండి, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దిక్కుతోచిన స్థితిలో ఉండి దేవుని ఆశ్రయించలేని వారంగా, దేవుని యొద్దకు వెళ్ళి విశ్రమించే లేని వారంగా ఉంటున్నాం. కాబట్టే మనకు ఆ శ్రమల్లో తాళలేక దేవునికి దూరస్తులుగా అవుతున్నామేమో. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు, మనందరితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అపాయము నీ యొద్దకు రాదని వాగ్దానం చేస్తుంటుండగా ఆ వాగ్దానమును మనందరి జీవితాలలో స్వతంత్రించుకోవడానికి దేవుడే అటు రీతిగా మనందరినీ నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.